బాలకృష్ణ గారికి ఇది ఫస్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్టు. ఇంతకుముందు మీరన్న ఆ ప్రెషర్తో పాటు ఇప్పుడు ఇది పాన్ ఇండియా స్థాయికి వెళ్ళటం కూడా ఎడిషనల్ ప్రెషరేగా ఇది. అంటే పాన్ ఇండియా అని చెప్పేందంటే మన సౌతే కాకుండా రెస్ట్ ఆఫ్ ది ఇండియాలో కూడా మన సినిమాకి ఒక స్పేస్ ఇవ్వాలి అని చెప్పేసి అనే ఇంటెన్షన్తో, ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ సబ్జెక్టు అందరికీ కనెక్ట్ అయ్యే ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ పాయింట్. సో దీన్ని మనం ఎంతవరకు తీసుకెళ్ళి దాన్ని మార్కెట్ చేసుకుంటే రేపు జనాలకి కూడా అంతే పాజిటివ్గా ఒక వెర్డిక్ట్ వస్తుంది అని చెప్పేసి అనే ఫీలింగ్తో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. నార్త్ మొత్తం, అదే సౌత్ కాకుండా ఏదన్నా కానీ అన్ని సబ్జెక్టు అపీల్ అవుతుంది అందరికీ అనే దృష్టిలో ఈ ప్రమోషన్స్ కానీ. అంటే మీరు ముందు అనుకున్నప్పుడు ఇది పాన్ ఇండియాగా వెళ్దామని అనుకున్నారా, లేదంటే సబ్జెక్ట్? లేదు, ఫస్ట్ కథ వినగానే ఇది డెఫినెట్గా అందరికీ ఎక్కే పాయింట్ ఇది. సో మనం దాన్ని డెఫినెట్గా ఇది ఆల్ లాంగ్వేజెస్లో మల్టిపుల్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయింది. మధ్యలో వచ్చిన డెవలప్మెంట్ ఏం కాదు. అంటే ఈ మధ్య కాలంలో నార్త్లో కూడా ఈ డివోషనల్ సబ్జెక్ట్స్కి ఎక్కువ ఆదరణ లభించడం, ఇది కూడా ఒక కారణంగా అనుకోవచ్చుగా. ఓ రీజన్ అవ్వచ్చు, బట్ ఆ రీజన్ వల్ల మేము పాన్ ఇండియా చేద్దామని అనుకోవాలి. ఫస్ట్ కథ 1 year బ్యాక్ కథ విన్నప్పుడే ఇది ఫిక్స్ అయ్యాం, ఇది చెయ్యాలి, 3Dలో కూడా చెయ్యాలి, 3Dలో బాగుంటుంది. అంటే మాకు తెలవకుండానే అఖండ పార్ట్ 1 అరే హిందీలోకి వెళ్ళి ఉంటే బాగా చేసేదేమో అనే ఫీలింగ్ మాకు ఆ టైంలో, మేము ప్రొడ్యూసర్లు కాకపోయినా మాకు అనిపించింది యాజ్ అన్ ఆడియన్స్. ఓకే, మిగతా అందరూ ఎట్లా అనుకున్నారు అంటే ఆ కైండ్ ఆఫ్ కంటెంట్ ఉంది అనే ఫీలింగ్ మాకు ఆ సినిమా చూసినప్పుడే ఉంది. సో మేబీ అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఏమో. ఈ డెఫినెట్గా దీన్ని మనం అంటే ఈసారి మన చేతుల్లోకి వచ్చింది కాబట్టి మనం ఆ ప్రయత్నం చేద్దాం అనేది. ఓకే, అసలు ఈ సినిమా ప్రమోషన్నే మీరు నార్త్ ఇండియాతో స్టార్ట్ చేశారు కదా, ఒక మంచి ఈవెంట్ చేశారు అక్కడ ఎలాంటి అప్లాజ్ వచ్చింది ట్రైలర్స్కి కానీ అలాగే మీ యూనిట్కి కానీ వాళ్ళ వైపు నుంచి వచ్చిన స్పందన ఏంటి అసలు? బాగుందండి. మేము ఫస్ట్ బాంబేలో సాంగ్ రిలీజ్ చేసాం, అక్కడ టైటిల్ సాంగ్, క్యారెక్టర్ సాంగ్. అది మంచి అప్లాజ్ వచ్చింది. మేము అంటే మా మీడియా కానీ వాళ్ళందరూ చాలా రెస్పాన్స్ చాలా బాగుండింది యాక్చువల్గా. దానికి తోడు బాలయ్య బాబు హిందీలో ఆల్మోస్ట్ 45 minutes 1 hour మాట్లాడగా కొట్టిన పిండే కదా, వాళ్ళకి తెలియదు కదా అసలు ఈయన అంత ఫ్లూయెంట్గా మాట్లాడేస్తుంటే వాళ్ళు అలా ఆశ్చర్యపోయారు. సో అది కూడా డెఫినెట్గా ఒక ఫ్యాక్టర్ అయింది. అంటే వాళ్ళు ఇంకా కొంచెం లైక్ చేయడానికి దీన్ని, అంటే అది డెఫినెట్గా హెల్ప్ అయింది మాకు సాంగ్తో పాటు. ఓకే, అంటే సాంగ్కి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? ఇప్పుడు జనరల్గా బాలీవుడ్ వాళ్ళు మన టాలీవుడ్ని డామినేషన్ని వాళ్ళు ఓన్ చేసుకోవడానికి అంతగా ఇష్టపడట్లేదు, మనకు అది కనపడుతూనే ఉంది. అది మీకేమన్నా అనిపించిందా? అది సోషల్ మీడియా వచ్చినాక మీకు కంటెంట్ ఇక మన చేతిలో ఉండదు, మనం రిలీజ్ చేయటం వరకే. ఇక అది ఎంత వైరల్ అవుతుంది, నిజంగా నచ్చిందని ఎవరు ఏం ఆపలేరండి కదా. సో అలాంటి కంటెంట్ ఈ సాంగ్లో ఉంది కాబట్టి డెఫినెట్గా అది వైరల్ అయింది. మంచి అప్లాజ్ వచ్చింది.